నమ్మకాలను ఎలా పోగొట్టుకోవాలి? నమ్మకం అనగానే ఇది మనకి తెలియదని అర్థం, బలంగా స్వీకరించాలని అర్థం. ఎక్కడ నుంచి మనకి సమాచారం వచ్చిందో ఆ సోర్స్ మీద మనకు గురి ఉంది, అందుకని బలంగా స్వీకరించడం. ఇది ఒక భావం. ఈ భావాన్ని బలంగా స్వీకరించినప్పుడు దాన్ని నమ్మకం అని పిలిచాం. నమ్మకం ప్రయోగాన్ని కోరదు, ప్రయోగం చేయటాన్ని అనుమతించదు. మూఢనమ్మకం అంటే ప్రయోగం తర్వాత ఉంటుంది. ఒక నమ్మకాన్ని ప్రయోగానికి పెట్టి అది సరైనది కాదో తేల్చొచ్చు మనం. సరైనదని తేలితే సత్యమవుతుంది, సరైనది కాకపోతే అసత్యమవుతుంది. ప్రయోగానికి పెట్టినాక సత్యం అసత్యమని తేలే అవకాశం ఉంది. సత్యమని తేలిన తర్వాత అసత్యమే సరైనదని స్వీకరించిన, అసత్యమని తేలినాక సత్యాన్ని సరైనదని స్వీకరించిన, ఏది తేలుతుందో దాన్ని స్వీకరించకుండా దానికి వ్యతిరేకమైన దాన్ని ఎత్తున పెట్టుకుంటే దాన్ని మూఢనమ్మకం అంటాం. ప్రయోగానికి ముందు నమ్మకం ఉంటుంది, ప్రయోగం తర్వాత మూఢనమ్మకం ఉంటుంది. కాబట్టి మూఢనమ్మకాలను వదిలించుకోవాలి. మూఢనమ్మకాన్ని వదిలించుకోవాలంటే చెప్పబడ్డ మూఢనమ్మకాన్ని ప్రయోగానికి గురి చేయడమే. తుమ్మితే అనర్థం జరుగుతుంది అన్నాడు ఒక ఆయన. అది మూఢనమ్మకమా నమ్మకమా అంటే, తుమ్మినప్పుడంతా అనర్థం జరగాలి, అనర్థం జరిగినప్పుడంతా తుమ్మి ఉండాలి. అలాంటి అసోసియేషన్ లేనప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది. ఎత్తన బల్లి పెడితే చచ్చిపోతాం అని అన్నాం, బల్లి పడ్డ వాళ్ళందరూ సావలే, కాబట్టి అది మూఢనమ్మకమైంది. పిల్లి ఎదురైతే అపశకనం, నష్టం జరుగుతుంది అన్నారు, కాలు ఇరుగుతుంది అన్నారు. కాలు ఇరిగినప్పుడల్లా పిల్లి ఎదురు కావాలి, పిల్లి ఎదురైతే కాలు ఇరగాలి, అప్పుడే దాన్ని సత్యం అంటాం. అలాంటి అసోసియేషన్ లేనప్పుడు వాటిని మూఢనమ్మకాలు అంటాం. కాబట్టి మూఢనమ్మకం నమ్మకం తేలాలంటే ప్రయోగానికి గురి చేయటమే మార్గము.